15వ వచనాన్ని దేవుని వాక్యములో నుంచి మనం చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మర్చిపోతారేమో గాని నేను మిమ్మల్ని మర్చిపోను. హల్లెలూయా. శబ్దము షారుగా హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఈ వాక్యంలో మనకు ప్రభు బయలుపరుస్తున్నారు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మర్చిపోతారేమో గాని నేను నిన్ను మర్చిపోను. మన దేవుడు ఎవరు అనంటే మర్చిపోయే దేవుడు కాదు. మరి ఎవరైనా అనంటే సహజంగా తల్లికి పిల్లల మీద శ్రద్ధ ఉండాలి. అందరూ చాలా జాగ్రత్తగా వినండి. తల్లికి పిల్లల మీద ఏముండాలి? శ్రద్ధ. అనండి, కొంచెం గట్టిగానండి. బ్రదర్స్ కూడా అనండి, అందరూ అనండి, కొంచెం గట్టిగానండి. తిరిగి తిరిగి నేను అలిసిపోవాలి, మీరెందుకు అలిసిపోతున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఏముండాలి నాన్న? ఈ రోజున శ్రద్ధ కలిగిన వారు తక్కువ. పిల్లలను కంటున్నారు కానీ శ్రద్ధ లేకుండా వారిని ఏదో పెంచుతున్నారు. 16 పిల్లలను కంటుంది కానీ శ్రద్ధ ఉన్నది దానికి. అట్టా ఈ రోజున చాలామంది పిల్లలను కానీ శ్రద్ధ లేని వారిగా వారిని విడిచిపెడుతున్నారు. చివరికి వారు పశుప్రాయులుగా మార్చబడుతున్నారు. నేను మరలా మీకు మీ హృదయాలలో ఈ మాట ఉండే ప్రయత్నం చేస్తున్నాను. తల్లి ఒకవేళ పిల్లల మీద శ్రద్ధను కోల్పోతుందేమో కానీ ఆయన మన మీద శ్రద్ధ నిలిపే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. పిల్లలను తల్లి ఒకవేళ అశ్రద్ధ చేస్తాడేమో కానీ దేవుడు తన పిల్లలను అశ్రద్ధ చేసేవాడు కాదు. గనుక ఆయన ఏ విషయాలలో మన మీద శ్రద్ధ నిలుపుతాడు అనంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి మీరు చదవగలిగితే శ్రేష్టమైన ఆలోచన అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణాన్ని గురించి అయినను ఏమి ధరించుకుందుమోనని మీ దేహాన్ని గూర్చి అయినను మీరు చింతపడమాకండి. ఆహారం కంటే అమ్మా ప్రాణం దానన, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తు కోయు, స్తోత్రం. మన దేవుడు ఎవరు అనంటే మన మీద శ్రద్ధ నిలిపే దేవుడు. ఆయన ఎవరు అనంటే మన తండ్రి, మన తల్లి కూడా ఆయనే. మనలను పోషించే దాది కూడా ఆయనే. అయితే బిడ్డలారా, ఆయన తన ప్రజల మీద శ్రద్ధ నిలిపే దేవుడే ఉన్నాడు. ఏ విషయాల్లో శ్రద్ధ నిలుపుతాడు అనంటే మన ఆహార విషయములో ఆయన శ్రద్ధ నిలుపుతాడు. ఎంత మంచి తండ్రి చూడండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తట్లేదు,
కోయట్లేదు, కొట్లలో కూర్చుకోనట్లేదు, కానీ వాటిని నేను పోషిస్తున్నాను. వాటినే నేను పోషిస్తా ఉంటే నీ జానడి పొట్టను నేను పోషించలేనా? స్తోత్ర. వాటినే పోషిస్తున్నాను, నేను మిమ్మల్ని పోషించలేనా? పోషిస్తున్నాడా లేదా? ఎంత అద్భుతమైన దేవుడు! అంటే మన దేవుడు ఎవరు అంటే మన మీద శ్రద్ధ నిలిపే దేవుడు. యేసయ్యను నమ్ముకున్నవాడు ఆకలితో పడుకున్నట్లు ఎక్కడా లేదు. తన పిల్లలను ఆకలి గొననివ్వడు. స్తోత్రం చెప్పండి. తన పిల్లలను ఆకలి కొననివ్వడు. మన పిల్లలైతే ఏడిచి 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 మొత్తుకుంటే కానీ పోబెట్టం. నాకు అన్నం పెట్టి అంటే నేను బట్టలు ఉతికి నాకు పెడతా అంటారు, అంట్లు దోవి నాకు పెడతా అంటారు, పని అయిపోయి నాకు పెడతా అంటారు. కానీ మన తండ్రి ఎలా కాదు, ముందు నీ ఆహారాన్ని చూచే దేవుడు. నీ ఆహారమును పానీయమును ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆహార విషయాన్నే కాదు, నీ వస్త్రాన్ని చూచుచున్న దేవుడు. దేవుని పిల్లల యొక్క వస్త్రం ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాల, బీద వస్త్రంగా ఉండకూడదు. ఒక మాట చదవండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం. ఓయ్ నువ్వేంట్రా బయట తిరుగుతున్నావు? నీతో శాన పని ఉంది నాకు, నువ్వేదో బయట తిరుగుతున్నావేందో. 10వ వచనం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. స్తోత్రం చెప్పండి. సింహపు పిల్లలకైనా ఆకలి కొంటాయేమో కానీ నన్ను ఆశ్రయించు పిల్లలకు ఏది కొదువగా ఉండదు. బిడ్డలారా, నీకేది తక్కువ కాకుండా ఉండాలి అని అంటే దేవుణ్ణి ఆశ్రయించటం నేర్చుకోవాలి, దేవునిని వెంబడించటం నేర్చుకోవాలి, దేవుని మీద ఆధారపడటం, దేవుని వైపు చూడటం, దేవుని సందులో మోకరించటం, దేవుణ్ణి అడగటం నేర్చుకున్న వాడికి ఆకలి దప్పిక లేకుండా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఉదయాన్నే లేచి పక్షులన్నీ కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాయి, వాటిని దేవుడు పోషిస్తున్నాడు. దేవుని పిల్లలమైన మనం ఆయనను స్తుతించే వారమైతే, మహిమపరచు వారమైతే మనకు కూడా కొరత ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సింహపు పిల్లలకైనా ఆకలి వస్తుందేమో, కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి, మనుషులను ఆశ్రయించే వారికి కాదు. చాలా మంది ఎవరు ఏది చెప్తే అది వింటారు, ఎవరెటు పిలిస్తే అటు వెళ్ళిపోతారు. మరి నేను దేవుని కుమారుడనే, నేను దేవుని కుమార్తెనే, ఈరోజు ఆదివారమే నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా, నేను దేవుని సన్నిధిలో ఆరాధించాలి కదా, ఏ అన్యుడైనా నన్ను అడుగుతాడేమో, ఏంటి నువ్వు ఇవాళ మందిరానికి వెళ్ళలేదా, ఇవాళ చర్చి లేదా అని అడుగుతాడేమో అన్న భయము లేకుండా తిరుగుతున్న వారు చాలా మంది ఉన్నారు. దేవునిని ఆశ్రయించడం మాని మనుషులను ఆశ్రయించి, డబ్బును ఆశ్రయించి, లోకాన్ని ఆశ్రయించి భ్రష్టులైపోతున్న వారు చాలా మంది ఉన్నారు. తిమోతిలకు రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయములో దేవుని వాక్యం ఇలాగూ చెప్తుంది, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమ ఇహలోకమును స్నేహించి అనందర మాట. అందరు చచ్చిపోయారా ఉన్నారా? నాకు ఇట్లాంటి పప్పులాసు వడుకో, నాకు అరికాల మంటలు ఎక్కువ. అందరు మాట్లాడితేనే, లేకపోతే ఇవాళ 12 వదిలిపెట్టను మిమ్మల్ని. హెబ్బే అసలు ఆ పప్పులే వడుకో సీనుతో పాటుగా. నాకు అందరూ కావాలి, అందులో నేను ఉండాలి. హల్లెలూయా.
హల్లెలూయా. ఏం చెప్తున్నా? దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, దైవ సేవకుని విడిచి, సహవాసాన్ని విడిచి, దేవుణ్ణి సేవకుని విడిచిపెట్టడం అంటే, సహవాసాన్ని విడిచిపెట్టడం అంటే దేవుణ్ణి విడిచిపెడుతున్నావు నువ్వు. ఈ రోజున డబ్బు కొరకు దేవుణ్ణి విడిచిపెట్టేవారు లేరా? మీరు చెప్పకపోతే కూటం కాదు. అలా చాలా రోజులకు వచ్చి ఎంత సప్పపడతారని అనుకోవాలా. ఇది చలికాలం కూడా కాదే. స్తోత్రం. మీరు ఒక్కసారి కూడా హల్లెలూయా చెప్పమాకన్నానా? మంచి గుండ్లు వేసుకుని వచ్చారు కొత్తగా. అమ్మా హల్లెలూయా చెప్పమాకండి, స్తోత్రం చెప్పమాకండి. ఆడుకోండా 3 రాగి తప్పెళ్తాను కొట్టాలి మిమ్మల్ని. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేమా ఇహలోకమును స్నేహించి, ఏం స్నేహిస్తున్నాడు? దేవుని రాకడ సమీపిస్తున్న కొలది సంఘం పట్టాలు తప్పుతుంది, సంఘం మార్గం తప్పుతుంది. దేవుని రాకడ సమీపిస్తున్న ఈ కాలంలో సంఘం మార్గం తప్పుతుంది. పనుల మీద మోజు, లోకం మీద మోజు, డ్రెస్సుల మీద మోజు, అందం మీద మోజు, వస్త్రాల మీద మోజు, అలంకరణ మీద మోజు కలిగి ప్రతిష్టను, పరిపక్వపు స్థితిని, ఫలభరితమైన జీవితాన్ని పోగొట్టుకుంటుంది. కృపకు దూరమవుతున్న సంఘాలు ఈ రోజున చాలా ఉన్నాయి. నా ప్రియులారా, దేవుని వాక్యం చెబుతూ ఉన్నది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయేమో, కానీ నేనొచ్చేంత వరకు నన్ను ఆశ్రయించు వాడికి ఏది తక్కువ కాదు. చప్పలు కొట్టండి, గట్టిగా గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. నేనొచ్చేంత వరకు, లేక మనసు వచ్చేంత వరకు ప్రభువును ఆశ్రయించు వారికి ఏ మేలు. ఆయన ఆశ్రయించడమే మేలు. మేలంటే నీకేదో పెద్ద లంకె పింతలు దొరకటం మేలు కాదు, లేకపోతే కట్టని ఇల్లు, పెట్టని పొయ్యి, నాటని వల్ల వృక్షములు, ఇవన్నీ దొరకటం మేలు కాదు. దేవుణ్ణి ఆశ్రయించటం మేలు. దేవుణ్ణి కలిగి సావటం మేలు. స్తోత్ర. దేవుని కలిగి బతకటం మేలు. అమ్మా, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అనంటే ఈ మేలును విడిచిపెడుతున్నారు. అంటే దేవుణ్ణి విడిచిపెట్టి లోకం, లోకాశలు, లోక తలంపులు, లోక వైరాగ్యం, లోకంలో ప్రయాసే, లోకం కోసం ఖర్చు పెట్టడమే. లోకం కోసం ఖర్చులు తగ్గి దేవుని కొరకు ఖర్చులు పెరుగును గాక. నా మాట మీకు అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి? లోకం కోసం ఖర్చులు తగ్గి దేవుని కోసం ఖర్చులు పెరగాలి ఇప్పటి నుంచి. అదేందన్నా, మేము కష్టపడేది మా కోసమైతే, స్తోత్రం, మేము తిప్పలు పడేదే మా కోసం, మా పిల్లల కోసం, మా పట్టు కోసం. అమ్మా, దానికంటే ముఖ్యంగా నేను చెప్తున్నాను వినండి. లోకం కోసం ఖర్చులు తగ్గాలి, దేవుని కోసం ఖర్చులు పెరగాలి. ఎవరైనా నేను దేవుని సన్నిధికి వస్తానని పలానా ఊర్లో కూటమని నేను చెప్తే కనీసం ఒక 10 మందికైనా ఛార్జీ పెట్టుకుని తీసుకురావాలి. దేవుని కోసం మీ ఖర్చులు పెరగాలి. నా మాట మీకు అర్థమైందా? దేవుని కోసం మీ ఖర్చులు పెరగాలి. ప్రభు అడుగుతాడు రేపు,
నా కోసం నువ్వు ఏం పని చేశావు అని అడిగినప్పుడు నువ్వు తలదించుకోవటం, లేకపోతే నేను ఏం చేయలేదయ్యా అంటాం. నీ నోటమ్మటి రాకూడదు. ఒక మాట చదవండి, 145వ కీర్తన 15వ వచనం చదువుతారా? Someone read the word of God, book of Psalms 144, 15th verse. ఇలాంటి స్థితి కలిగిన వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. 16వ వచనం లేదా? ఇంకంతే అంటవే మరి. రాజవైన నా దేవా, నేను నిన్ను గణపరుస్తానయ్యా, నీ నామమును నేను నిత్యము సన్నుతించదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, రాజవైన నా దేవా, నిత్యము నిన్ను గణపరచదను. అమ్మా, గణపరిచే మనస్సు నీ మనస్సులో ఉండాలి. నిన్న ప్రభువుని ఎప్పుడు గణపరుస్తూనే ఉండాలి అనే ఆశ నీలో ఉండాలి. అప్పుడేం జరుగుతుందో చెప్పనా? ఇంట్లో ఏది జరగాలన్నా దైవ కార్యమే జరుగుతుంది. నువ్వు ఏది జరగాలన్నా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టించుకుందాం, ఇవాళ మనకు మేలు జరిగింది. మన ఇంట్లో సమస్యలన్నింటినీ దేవుడు తీసేస్తున్నాడు, మనం ఇంకా దేవునికి సమీపంగా ఉండాలి అన్న ఆశ నీలో పెరుగుతూ ఉంటుంది. చదువు 15వ వచనం మళ్ళా. ఇలాంటి స్థితి కలిగిన వారు, ఇలాంటి స్థితే కలిగిన వారు ధన్యులు. అది యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్తారా? అమ్మా, ఎంత చదివారు నాన్న మీరు? 145:15 చదువు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు. ప్రతి వారికి ఒక తగిన కాలం ఒకటి ఉంటుంది. పొలం చేతికి వచ్చే టైం ఒకటి ఉంటుందిగా. అయోమయం జగన్నాథం. పురుషులు లేచి నిలబడండి. మీరెందుకో ఏమీ మాట్లాడట్లేదు. స్తోత్రం. అమ్మా, పొలానికి కోసే టైం ఒకటి ఉంటుందా? ఏడ కూడా నిలబడిపోతే పైన నిలబెడతా కప్పు మీద. నా సంగతి తెలియదు మీకు, నిచ్చినేసి పైకి పంపిస్తా. చెప్పండి నాన్న, ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పండి. పొలం కోసే టైం ఒకటి ఉంటుందా? పిల్లలకి పరీక్ష టైం ఒకటి ఉంటుందా? మనకు కూడా ఒక టైం ఉంటుందంట. అది దేవుడు ఆహారం ఇచ్చే సమయం అంట. అది దేవుడు మేలు చేసే సమయం అంట. అది దేవుని కన్నుల మనలను చూచే సమయం అంట. తగిన కాలం ఒకటి రాబోతా ఉన్నది. నీ భక్తిని చూసి నీకు ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. నీ ఆశను చూసి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీ పరుగును చూసి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. నీ ప్రార్థనను చూసి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీ సమర్పణను చూసి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీ యొక్క ప్రతిష్టను చూసి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. నీవు దేవుని కొరకు ఖర్చు అయిపోవట చూసి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. తగిన కాలమందు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఎంత అద్భుతం! ప్రతి దానికి ఒక తగిన సమయం ఒకటి ఉంది, తగిన కాలం. నా రోగం ఎప్పుడు పోతుందయ్యా అని నువ్వు అనుకోవచ్చు, దానికి ఒక తగిన టైం ఉంది.
ఈ టైంలో నీ ప్రార్థనను దేవుడు చూస్తుంటాడు, నీ ఆశను దేవుడు చూస్తాడు, నీ నమ్మకత్వాన్ని, నీ విధేయత, నీ పరుగు, నీ ప్రార్థన, ఇవన్నిటిని చూసి తగిన సమయమందు బాయ్ ఇక 15 సంవత్సరాలు బ్రతుకు నువ్వు. ఎవరైనా హిజ్కియా 15 సంవత్సరాలు బ్రతకవయ్యా, 15 సంవత్సరాల ఆయుష్ని కోసం ఎదురు చూస్తుంది. దేవుడు అన్నాడు, ఇక నువ్వు బ్రతకవు, నువ్వు చేస్తావు అని అంటే ఎవడు బ్రతకగలడు చెప్పండి? దేవుడే వాంగ్మూలాన్ని రాసిన తర్వాత, దేవుడే రాసిన కాగితము కదా అది, దాన్ని ఎవరు చించగలరు? స్తోత్రం. దాన్ని ఎవరు చించగలరు? దాన్ని ఎవరు మార్చగలరు? అందుకని దేవుడి వాక్యం చెబుతుంది కదా, నేను తలుపులు వేయగా ఎవడు తీస్తాడు, నేను నాటగా ఎవడు పెళ్లగిస్తాడు, నేను పెళ్లగించగా దాన్ని నాటగలిగిన వాడు ఎవడు? నో మ్యాన్ కెన్ డూ దట్. ఏ వ్యక్తి అది చేయలేడు. సర్వశక్తుడకు దేవుడు మాత్రమే ప్రతి కార్యం మన జీవితంలో జరిగించగలడు. స్తోత్రం. అమ్మ, నీ రోగం ఎప్పుడు పోయింది? నీ సమస్యలు ఎప్పుడు పోతాయి? నీ గుండెదాడు ఎప్పుడు పోయింది? మీ సమస్యలు ఎప్పుడు పోతాయి? తగిన కాలం. ఏంటది? తగిన కాలం. ఇంత సేవ అవటానికి దేవుడు తగిన కాలం ఒకటి ఏర్పరిచాడు. మన ఆత్మీయ తండ్రి ఎంత ప్రయాసపడితేనో ఈ సేవ ఈనాటికి లాగుంది. తగిన కాలం. అమ్మా, ఈ దారి గుండా వచ్చేటప్పుడు ఎంత ప్రయాసపడి ఉంటాడు తండ్రి, ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. ఎన్ని రాత్రులు బస్సులు లేక, ఇంట్లో చోటు లేక, సువార్త పని కోసం 4 ఆత్మలు సంపాదించడానికి ఎన్ని తిప్పబడి ఉంటాడు. ఆ ప్రయాస మీకే కాదు, మీ పిల్లల్లోని కూడా రావాలా? ఓరా, మన తండ్రి కష్టపడ్డాడు మనల్ని కనడానికి, మనల్ని బతికించడానికి, మనల్ని నిలబెట్టడానికి, మనల్ని రక్షణలోనికి తీసుకొని రావడానికి మన తండ్రి మన కొరకు ప్రయాసపడ్డాడయ్యా. మనం ప్రయాసలో తగిన కాలము కొరకు మనం ఎదురు చూడాలి. స్తోత్రంగా పొంది గట్టిగా. ఇంకా మనము దేని కొరకు ఎదురు చూడాలో తెలుసా? ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. అయ్యా, ఈ శ్రమలన్నీ పోయి నిత్యానిత్యమైన నీ రాజ్యంలో నేను కనబడాలయ్యా. ఆ తగిన కాలము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. అమ్మా, ఇంకొక మాట చదువురా. 91వ కీర్తన 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఏ విషయంలో శ్రద్ధ నిలుపుతాడు అని అంటే, నీ ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ నిలుపుతాడు. మీకు తెలుసో లేదో, కొన్ని మార్గాలలోనికి వెళ్తే ఆ మార్గాల్లో కొన్ని రోగాలు అంటుకుంటాయి. మీకు తెలియకుండానే కొన్ని రోగాలు, కొన్ని సైతాను క్రియలు మిమ్మల్ని ఆవరిస్తాయి. కొన్ని శక్తులు, కొన్ని దయ్యపు, మాంత్రిక, చాతబడి, చిల్లంగి శక్తుల ప్రభావం, తాంత్రిక శక్తుల ప్రభావం దేవుని పిల్లలను బలహీనపరచాలి అని మార్గములలో పొంచి ఉన్నాయట. పొంచి ఉన్నాయి. అవి ఎవరి మీద పడతాయి అంటే బలహీనుల మీద పడతాయి, ప్రార్థన లేనోడి మీద పడతాయి. స్తోత్రం. అమ్మా, విశ్వాసం లేనోడి మీద పడతాయి.
ఈ మాట మీకు చెప్తూ ఉంటే మీకు భయం కలగాల. వామ్మో, నాకు నిజంగా ప్రార్థన లేదు, నాలో విశ్వాసం లేదు, నాలో దేవుని ప్రేమ లేదు, నేను సైతానుగాడికి సులువుగా దొరికిపోతానయ్యో, నేను ఇప్పటి నుంచి ప్రార్థన చేయాలన్న రోషం కావాల. నేను వాడికి చెక్కకూడదు అనే రోషం రావాలి. ఆమేన్. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు సైతానుగాడికి చెక్కకూడదు. ఎవరికి? చాలా మంది చాలా సులువుగా చిక్కుతూ ఉంటారు నాన్న, చాలా అమ్మా, చాలా సులువుగా చిక్కుతారు. మొదటి బ్యాచ్లో ఎవరున్నారు తెలుసా? నిద్రపోతులు. నిద్రపోతులను సైతానుగాడు విడిచిపెట్టడు, వాళ్ళు పక్కనే వచ్చి పడుకుంటాడు, వాళ్ళు పట్టుకుంటాడు. బైబిల్లో ఐతూకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, విశ్వాసే. 3వ అంతస్తులో కూటం జరుగుతుంటే కిటికీ మీద కూర్చొని నిద్రపోతున్నంట. ఏంది ఇది? ఆత్మీయ నిద్ర, భౌతిక నిద్ర, అన్ని నిద్రలు. నిద్ర నిద్ర నిద్ర, ఇది భయంకర నిద్ర, దీవెన దూరం చేసే పనికి మాలిన నిద్ర. నిద్ర నిద్ర నిద్ర, ఇది భయంకర నిద్ర, దీవెన దూరం చేసే పనికి మాలిన నిద్ర. స్తోత్రం. శాపము తెచ్చే నిద్ర, లేమిని తెచ్చే నిద్ర, దరిద్రతను తెచ్చే నిద్ర. స్తోత్రం. ఎన్నున్నాయి. అందుకని మెలకువగా ఉండుట భాగ్యం. యోనా నిద్రపోయే కదా సర్వనాశనం చేశాడు. ఐతూకు నిద్రపోయే కదా తన ఆత్మీయ స్థితిలోనే కాదు భౌతిక స్థితిలో కూడా చచ్చిపోయాడు. నోవహు నిద్రపోయే కదా పాపములో ప్రేరేపించబడ్డాడు. నా క్రీస్తు ప్రేమను బట్టి చెప్తా ఉన్నాను, ఆత్మీయ నిద్రలో ఉండమాకండి, మీరందరూ మెలకువ కలిగిన వారిగా ఉందురు గాక. బిడ్డలారా, ప్రభువు చెబుతున్న శ్రేష్టమైన మాట, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు అంటే ఆయన మన ఆరోగ్యాలను గురించి కూడా శ్రద్ధ నిలిపే దేవుడే ఉన్నాడు. అమ్మా, శరీరానికి తెగులు రాకుండా, హృదయానికి తెగులు రాకుండా మనలో నిత్యము కాపాడుచున్న దేవుడు. ఆమేన్ 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 ఆమేన్. ఎంత స్తుతించినా తక్కువే నాన్న, మీరు అంత మౌనంగా ఉన్నారు. అసలు ఈ జమ్మంతా లేచిపోతా ఉండాలి మీరు స్తోత్రాలు చెప్తుంటే, అప్పుడే రేకులు వస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం దయచేసి చదివి పెట్టినాను. ఫిలిప్పీ 4:19. కాగా మహిమలో అంటే మన దేవుడు మన అవసరాలను తీర్చే దేవుడు. అందరు చెప్పండి, నీ అవసరాలను తీర్చే విషయములో శ్రద్ధ నిలిపిన దేవుడైన. హలో, మంచి కూర్చోండి, వాటితో ఆడమాకండి. స్తోత్రం. నీ అవసరాలు తీర్చుటలో ఆయన శ్రద్ధ నిలిపే దేవుడై ఉన్నాడు. అమ్మా, ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి, ఉండవా? కొంచెం గట్టిగానండి. ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు తీర్చబడటానికి శతకోటి ప్రయత్నాలు చేస్తారు, శతకోటి తిప్పలు పడతా ఉంటారు. నా అవసరం ఎప్పుడు తీర్చబడిద్దో, నా అవసరం ఎప్పుడు తీరిద్దో, నాకు సహాయం ఎప్పుడు వస్తుందో. అందుకని దేవుని వాక్యంలో దావీదు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానయ్యా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది?
ఆ మాట అంటూనే దావీదు అంటాడు వెంటనే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. స్తోత్రం. యెహోవా వలననే. ఎంత అద్భుతం! కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అనండి. ఎక్కడి నుంచి వస్తుంది? మీ నోరు బంగారంగాను అనండి, కొంచెం గట్టిగానండి. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేస్తారు చెప్పండి. అమ్మా, అన్నంలో నీళ్లు పోసుకొని కాస్త ఉప్పు వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ పక్కన పెట్టుకొని తిన్నా, ఏందమ్మా నీళ్లు పోసుకొని తింటున్నావు, కథ పచ్చడి కూర వేసి ఇస్తా అనే వాళ్ళు ఉండరు లేరు. ఏరి సహాయకులు? పెడితే పెళ్లి, లేకపోతే సావే. సత్తే కళ్ళలో ఏలు పెట్టి చూస్తారు సత్యమా లేదా అని. సహాయం ఎక్కడి నుంచి కలుగుతుంది నాన్న? దైవజనుడు, ఒక పనిముట్టు, దేవుని చేత బలముగా వాడబడుతున్న ఒక మంచి పనిముట్టైన వాడు కొండల మీదకి వెళ్ళి అక్కడ ఏడుస్తా పడుకుంటే కాకులతో ఆహారం పంపించిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన దేవుడు! దావీదు అంటున్నాడు, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను. అబ్బా, ఎందుకయ్యా కొండల తట్టు చూస్తున్నావు? ఆ కొండ మీదనే కదా చాలా మందికి అద్భుతాలు జరిగినాయి. ఆ కొండ మీదకే కదా నువ్వు దిగి వచ్చింది. ఎన్ని కొండల మీదకు దిగి రాలేదు నువ్వు? ఎంతమందికి ఆ శిఖరాగ్రపు అనుభవంలో సహాయం చేయలేదు నువ్వు? నాశంతా కూడా అక్కడే ఉంది. అందుకని దాని వైపు చూస్తున్నా. అబ్బా, కొండ ఎంత నిండుగా, ఆ కొండ ఎంత చూడటానికి అందంగా, ఆ కొండ చూడటానికి ఎంత రమ్యంగా ఉంది. నా బతుకు ఎప్పుడు అట్ట మారిద్దయ్యా? అంత పచ్చగా ఎప్పుడు మారిద్దయ్యా? అంత ఉన్నతంగా ఎప్పుడు మారిద్దయ్యా? అంత అందంగా ఎప్పుడు మారిద్దయ్యా? స్తోత్రం. హల్లెలూయా. చదువునాడా మాట చదువు. కొండల తట్టు 121వ కీర్తన 1వ వచనం చదువుతున్నారు. మంచి కూర్చో. ఎక్కడికి? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? దేవుని వలననే నాకు సహాయము కలుగుతుంది. భూమి ఆకాశములను సృజించిన వాడు, నీ పాదాలు త్రొట్టులనివాడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. దేవుడు నిన్ను కాపాడును గాక. నీకు నీడగా దేవుడు ఉండును గాక. ఈ ఎండ దెబ్బ తగలకుండా ఎండాకాలం అంతా కాపాడును గాక. వెన్నెల దెబ్బ నీకు తగలకుండును గాక. ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడును గాక. మీ కుటుంబాలను, మీ పిల్లలను కాపాడును గాక. మీ ప్రాణములను దేవుడు కాపాడును గాక. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. మన దేవుడు మంచి సహాయకుడు నాన్న. గుండెలో పెట్టుకుని మాట. నాకెవ్వరు అత్తమామ లేరు, సహాయం చేసేవాళ్ళు, తోబుట్టులు లేరు, తల్లిదండ్రులు లేరు, ఇరుగు పొరుగు వారు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవరూ సహాయం చేయట్లేదు అని బిడియ బాధపడవద్దు. దేవుడు మన సహాయకుడు. అమ్మా, నాకు రోగం వచ్చిందిరా ముర్రో అని నువ్వు డాక్టర్ దగ్గరికి పోయావు అనుకో, సహాయం చేస్తాడు ఆయన. ₹1,00,000 టేబుల్ మీద పెడితేనే కొత్త అంటాడు. కానీ ఈ దేవుడు అలాంటి వాడు కాదు, సహాయకుడు. ఎవరైనా మీరు సహాయకుడు అని చెప్పి కూర్చోండి. దేవుడు మీకు సహాయం చేయను గాక. హల్లెలూయా.
లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం దయచేసి చదువునాను. లూకా సువార్త 22వ అధ్యాయం 31. సియోను సియోను, ఇదిగో సాతాను మిమ్ములను పట్టి నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులకు స్థిరపరచుమని. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా వినండి. సియోను సియోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. సైతాన్ గాడు ఎప్పుడు పట్టుకుందామా అని చెప్పి చూస్తున్నాడట. అమ్మా దేవుని సంఘములో మంచి గోధుమల పంట ఉంది. ఏ పంట? ఏ పంట? గురుగుల పంట కాదు, గోధుమల పంట. అందరూ చెప్పండి, ఏ పంట? మీరే ఆ గోధుమల పంట. మంచి పంట మీరు, గోధుమల పంట. ఈ గోధుమల పంటను అంటే ఆత్మీయులను దొంగలించటానికి సైతాను కూడా వస్తున్నాడంట. దేవుడు దేని మీద శ్రద్ధ నిలుపుతాడు తెలుసా? నీ ఆత్మీయత భంగపరచకుండా నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. నీ ఆత్మీయ స్థితి పాడు కాకుండా నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. నీ ఆత్మీయ స్థితి బలహీనపరచబడకుండా ఆయన శ్రద్ధ నిలుపుతాడు. ఆత్మీయ స్థితిని బలహీనపరిచేవాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే వాడు సైతానుడే. ప్రైజ్ ది లార్డ్. మంచి మంచి ఆత్మీయులను పడగొడుతున్నాడు. మీకు తెలుసో లేదో, బలమైన వారిని పడగొడుతున్నాడు. మంచి పరిచర్య చేసేవారు ఇప్పుడు మంచిగా పరిచర్య చేసేవాళ్ళు రేపు కనపడట్లా. ఇప్పుడు మంచి ప్రార్థనా పరులు రేపు కనపడట్లేదు. ఇప్పుడు కుడిపుచాలుగా ఉన్న సేవకులకు సహకారులుగా ఉన్నవారు రేపు కనపడట్లేదు. ఇప్పుడు సంతోషంగా ఉన్నవారు రేపు కనపడట్లా. ఇప్పుడు కలిసి ఉన్నోళ్ళు రేపు కనపడట్లేదు. ఇది ఏ కాలము అనంటే ఆత్మీయులను దొంగలించే కాలం. గోధుమల పంటను నాశనము చేసే గుంటనక్కలు తిరుగుతున్న కాలం. ఆత్మీయులను చెరపట్టి, సియోనును చెరపట్టి ఆత్మీయులను బలహీనపరిచే కాలం ఇది. గెట్ రెడీ యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్కరు సిద్ధపరచబడండి. గోధుమల పంటగా దేవుని కొట్లలో కూర్చోబడటానికి. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా మీరు హల్లెలూయా చెప్తా ఉంటే ఇంకొంచెం హుషారు రావాలి నాకు. ఇంకొంచెం అమ్మా కనెక్షన్ ఉండి దేవుని శక్తి మనలో ప్రసరించబడుతూ ఉండాలి. వాక్యాన్ని ఎప్పుడు మోకాల మీద కూర్చొని వింటూ ఉండాలి. కొద్దిసేపు కూర్చున్నా మళ్ళీ మోకాల మీదకు రావాలా. కన్నీళ్లతో వాక్యం వింటూ ఉండాలా. పశ్చాత్తాపడుతూ ఉండాలా. దేవుని వాక్యములో ఇన్వాల్వ్ అవుతూ ఉండాలా. అమ్మ వేళ్లతో ఆడుకోవటం, గోర్లతో ఆడుకోవటం ఇవన్నీ సైతాను గారి లక్షణాలు. వాక్యం చెబుతున్న వాని వైపు చూడకపోవటం నీ ఆత్మీయ స్థితికి గండిపడినట్టు లెక్క. దేవుని వాక్యం చెబుతుంది, మాటలాడుచున్న వాని వైపు చూడగా నీకు వెలుగు కలుగుతుందని. ఆయన వైపు చూడకపోవటం నీ ఆత్మీయ స్థితి పతనమవుతుందని అర్థం. వాక్యం చెప్పే వారి వైపే చూస్తూ ఉంటే ఆసక్తి పెరుగుతుంది, ఆత్మీయత పెరుగుతుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో బలహీనపరచబడటానికి తగిన హేతువు ఏదనగా నిర్లక్ష్యము కలిగిన ఆత్మ నిన్ను ఆత్మీయ స్థితిలో బలహీనపరుస్తుంది. నిర్లక్ష్యం అనండి. భక్తిలో నిర్లక్ష్యం పనికిరాదు. పనిలో నిర్లక్ష్యం ఉండొచ్చా?
చాలా మంది పని చేస్తారు, కానీ నేను అందరి పనిని గమనిస్తూ ఉంటా. కొంతమంది ఆ పనిలో ఎట్లా చేస్తారు అని అంటే నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. స్తోత్రం. ఓ బండి నడుపుతున్నావు, నిర్లక్ష్యంగా నడపచ్చా? నిద్రపోయి నడిపి చూడు ఒకసారి దమ్ముంటే. ఇత్తడి తపాలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిర్లక్ష్యం ఉండొద్దు అని అందరూ మాట అన్నా, అది ఉండొద్దు. అమ్మా, ఒకవేళ నీకు పాట రాకపోయినా పర్లేదు, నిర్లక్ష్యం ఉన్న మాకు మందిరంలో. ఒకవేళ నీకు ప్రార్థన చేయటం రాకపోయినా పర్వాలేదు, నిర్లక్ష్యం ఉండొద్దు. ఆదివారం వచ్చింది, నేను దేవుని సందులో అందరికంటే పోయి ముందే కూర్చోవాలా. ఈ బలిపీఠం దగ్గర మోకరించి ఆడబండి. నీ బతుకెందుకు మారదు, నీ రోగం ఎందుకు పోదు చూద్దాం. ఏడేడ్చేవాళ్ళు లేడు, ఏడేడ్చేవాళ్ళు లేడు, ఏడు ప్రయాసపడేవాడు లేడు, ఇక్కడ కనిపెట్టేవాడు లేడు, ఇక్కడ జవాబు పొందుకునేవాడు లేడు. ఇక్కడ పడుకునేవాడు ఉన్నాడు, దిక్కులు చూసేవాడు ఉన్నాడు, బలహీనుడు ఉన్నాడు, రోగిష్ఠుడు ఉన్నాడు, వెనకబడేవాడు ఉన్నాడు. ప్రార్థన చేసేవాడా? సంఘం ప్రార్థన చేస్తే సంఘం ఎట్టు ఉండదు. ప్రార్థన చేసే సంఘం ఫలిస్తూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి అమ్మా. ప్రార్థన చేసే సంఘం ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలిస్తూనే ఉంటుంది. ఆ అభివృద్ధిని ఎవడు ఆపలేడు, ఆ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మీయ స్థితిలో నిర్లక్ష్యం ఉండొద్దు. ప్రార్థన చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఏదో చెయ్యాలి కాబట్టి, ఏదో చేయమన్నారు కాబట్టి, ఏదో మోకరించాలి కాబట్టి, ఏదో పక్కనోళ్ళు చేస్తున్నారు కాబట్టి చేయొద్దు. నీ ఆత్మీయ స్థితి కొరకు చేసుకో, నీ ఆత్మీయ ఎదుగుదల కోసం చేసుకో. నువ్వు దేవుని రాకడలో నీ మట్టుకు నీవే. నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్య పరలోకం పోయిద్దో లేదో తెలియదు, భర్త పరలోకం పోతాడో లేదో చెప్పరే నాన్న. నీ మట్టుకు నువ్వే సిద్ధపడాలా. మా ఆవిడేంటి నాకు ఇష్టం అండి, బాగా వండి పెడతా, పరలోకంలో వండి పెట్టా, నీ భార్య అవసరం లేదా? ఆడ వండి పెట్టడానికి బొవ్వ ఉండదు. వరి బొవ్వ అనరా ఉండదు. నిత్యము దేవుణ్ణి ఆరాధించడం తప్ప ఆహారం లేని స్థలం అది. స్తోత్రం అంటే హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా 91వ కీర్తన 4వ వచనం. ఏ అపాయము రాకుండా, అదేనా ఆ చదువు మరి. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలుడై ఉన్నాడు. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను. బా స్తోత్రం చెప్పండి గట్టిగా. మధ్యాహ్న మందు పాడు చేయు రోగం అనండి. అమ్మా, ఏ దిక్కు నుంచి వస్తుందో అపాయం దేవుని వాక్యం చెబుతుంది. ఎండవేళ నీడ పట్టుకురండి అని. దేవుని వాక్యంలో పరమగీత కన్యకిట్లా అంటది, ఎండవేళ నీ మందను ఎక్కడ మేపెదవో నాకు చెప్పయ్యా. ముసుగు వేసుకున్న ముఖం కలిగి, ముసుగు వేసుకుని నీ మందులోకి నేను జాయిన్ అయిపోతానయ్యా.
ఎండవేళ నీ మందని ఎక్కడ నీడలో ఉంచుతావో నాకు చెప్పు. చదువు, మా మాట చదువు. పరమగీత పుస్తకం 1వ అధ్యాయం 7వ వచనం చదువురా. నా ప్రాణప్రియుడా, నీ మందను నీవు ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడను వాటిని తోడుకొని పోవుదువో, నాతో చెప్పు. ముసుగు వేసుకుని దాననై స్తోత్రం చెప్పండి. అయ్యా, నీ మందని ఎక్కడ మేపుతావో, ఎక్కడ వాటిని నీడకు తోలుతావో. ఎంత ప్రేమ గల తండ్రి బిడ్డారా, తన మందను నీడలోనికి తోలే దేవుడైనా, తన మందను నీడలో పెట్టే దేవుడైనా. ఇశ్రాయేలులో ఐగుప్తును విడిచి వెళుతూ ఉండగా నా పిల్లలకి ఎక్కడ ఎండ దెబ్బ తగులుతాడేమోనని షకీనా మేఘమును నీడగా పెట్టాడు. యోనా అలసిపోయి జీవితంలో వేసారిపోయినట్లుగా అసలు సమస్యలిపోయి సొక్కిపోయి 3 రోజులు చేప కడుపులో విశ్రాంతి లేక ఆ కంపుకు రొచ్చుకు ఇబ్బంది పడిన యోనాను సేద తీర్చడానికి అప్పటికప్పుడే సొరచెట్టును ఒకటి ఏర్పరిచి నీడను కల్పించిన దేవుడైనా. మన దేవుడు ఎవరో తెలుసా? మనల్ని నీడకు తోలే దేవుడు. మనల్ని అందరూ చెప్పండి, దేవుడు నీడకు తోలేవాడు. మన పిల్లలు కూడా అంటావు, రే ఎండలో ఎందుకు రాడేది, రారా నీడలోకి అంటాను. చూసావా? అట్లా నువ్వు శ్రమ పడుతుంటే, నువ్వు ఎండలో బాధపడుతుంటే, ఎండ అనగా శ్రమ, బాధ, దుఃఖం, అప్పు, శోధన, రోగం, ఇబ్బంది, కరువు, నష్టం, ఆవేదన, వీటన్నిటిలో నిన్ను నీడకు తోలేదు. శ్రమపడు, స్వార్థికుని పనిచేయి, నీ పరిచయను సంపూర్ణముగా జరిగించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువు. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అబ్బా స్తోత్ర. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చదువు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి.
నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీకు చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మును తీసుకొని పోవద్దును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ పని జరుగుతుంది. మన కొరకు స్థలం సిద్ధపడింది. ఏం సిద్ధపడింది నాన్న? కొంచెం గట్టిగానండి అమ్మా. మన కొరకు ఒక ఊరు, ఒక పట్టణాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఒక అంతఃపురాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అయితే ప్రభు అంటాడు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తా. ఏదంట? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. హల్లెలూయా. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు? ఎలాగొస్తాడు? నిన్ను పిలుస్తాడు ఆయన. పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. నీతిని ఆశ్రయించేవారు, విధేయత కలిగిన వారు యుగ యుగాలు ప్రభుతో ఉండబోతా ఉన్నారు. దేవుడు మన మీద శ్రద్ధ నిలిపి ఆయన రాజ్యాన్ని మనకివ్వాలని కోరుకుంటున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గనక ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఇంత శ్రద్ధ నిలుపుతున్నాడు గనక మనము కూడా జాగ్రత్తగా మన ఆత్మీయస్థితిని కాపాడుకుందాం. నీకు ఆయన తన రాజ్యాన్ని ఇవ్వాలని ఆయన సిద్ధపడుతున్నాడు గనక మనం కూడా రాజ్యం కొరకు సిద్ధపడదాం. అప్పటిదాకా బలహీనులు కావద్దంట. అప్పటిదాకా అందరూ జాగ్రత్త కలిగే బ్రతకాలి, అందరితో సమాధానంగా బ్రతకాలి, అందరితో ప్రేమ కలిగి బ్రతకాలి. ఈ లోకంలో ఎవడైనా ఏదైనా తీసుకుని పోయేది అని ఉందా? హలో, మన ముందు చాలా ఉన్నాయిగా. ఎవడైనా ఏదైనా దేశపోయాడా? మొలతాడు కూడా దించి దాని బొందలు పెడతారు. కట్టుకున్న మొలతాడు కూడా దించి దాంట్లో వేస్తారు. ఎవడు ఏం తీసుకొని పోడు? ఒట్టి చేతులతోనే వచ్చావు. నువ్వు ఇక్కడ ఎంత సంపాదించినా వత్తదే, ఏమి రావు నీతోని అనండి అమ్మా. గనుక వాటి కోసం తిప్పల కంటే కూడా నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతావో, నీ ఆత్మ నశించకుండా నిలబడే ఒక స్థలం ఒకటి ఉంది. ఆ స్థలం కొరకు సిద్ధపడాలి. నీ ఆత్మ నిత్యము సంతోషించే ఒక స్థలం ఉంది, దానికోసం సిద్ధపడాలి. దాని కొరకు సిద్ధపడదామా? మన మీద శ్రద్ధ నిలిపే దేవుడు మనకుండగా మనకు వేరొక ఆలోచన దండగా. మన మీద శ్రద్ధ నిలిపే దేవుడు మనకుండగా మనకెందుకు ఐహిక విచారాలిక? అవన్నీ దండగే. శ్రద్ధ నిలిపే దేవుడి మీద ఆధారపడి ఆనుకుందాం. కృప మీకు తోడై ఉండునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు చెప్పండి. వెంటనే స్తోత్రాలు చెప్తూ మోకరించండి. అందరు నోరు తెరిచి ప్రార్థన. హాని చేయదు, సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏదియూ నీకెంత మాత్రము హాని చేయదు, సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనే
క్షణము